సార్ గారు మీరు రండి సార్, మీకోసం వచ్చేస్తాను సార్. వెల్కమ్ అట్లా రండి సార్. సార్ ఇప్పుడు మన హైడ్రా కమిషనర్ గారు ఈ టైంలో సార్ గారిని ఎంత ప్రోగ్రాం తక్కువే, కానీ ఆ సమయం కాదు. దయచేసి ఒకసారి క్లాప్స్ కొట్టచ్చు, నిదాలు కొట్టచ్చు. నెక్స్ట్ పెద్దవాళ్ళు నేను పేరు తెలియదు సార్, మీరు క్షమించాలి. చూసి పిలుస్తారు కొంతమంది, మీకు క్షమించాలి. అందరూ స్టేజ్ సరిపోదు కాబట్టి నాగేశ్వరరావు గారు రండి. సార్ మీరు వెల్కమ్. నో రా సార్, ప్లీజ్ మీకోసం వచ్చేస్తాను. అనుకోండమ్మా, చాలా హై ప్రెషర్ ఇక్కడ ఉన్నారు, మీకు ఎవరో తెలియదు వీళ్ళ గురించి. నెక్స్ట్ సార్ గారు ప్లీజ్ వెల్కమ్. సార్ పెద్దవాళ్ళు స్టేజ్ పైకి వచ్చారు సార్. రండి సార్. సార్ గారు హైడ్రా కమిషనర్ గారు అందరూ తెలిసిందే. మన పార్టీలోనే ఎప్పటి నుంచో వాకింగ్ చేస్తున్నారు, కానీ అలాంటి వ్యక్తులు మా దేశంలో. థ్యాంక్ యూ సార్, మీరు మాట్లాడారు సార్. అందరికీ నమస్కారం. మీ పేరేంటి? రాము గారు ఇక్కడ సడన్ గా ఒక ఈ మీటింగ్ ఇట్లా ఆర్గనైజ్ చేయడం మన పార్క్ లో, అండ్ అది కూడా ఈ సందర్భంగా ఈ పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో ఎంతోమంది అమాయకులు చనిపోయారు చూశారు. ఇదంతా కూడా దేశాన్ని అంతా కూడా పూర్తిగా కలతలో, అంటే యాక్చువల్గా చాలా బాధలో నెట్టేసినటువంటి ఒక ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పెద్ద సంఘటన ఇది. అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా అందరూ ఇర్రెస్పెక్టివ్ వాళ్ళ రిలీజియన్, లేకపోతే వాళ్ళ క్యాస్ట్ కానీ లేకపోతే రీజన్ కానీ అన్నిటికీ అతీతంగా అందరూ రెస్పాండ్ అయ్యారు. అందరూ కూడా చాలా సంఘటితంగా రెస్పాండ్ అయ్యారు. సో అది మన భారతదేశం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ సందర్భంగా నేను అందరికీ కూడా తెలిసిన విషయమే, అయినా కానీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. చాలా మంది చిన్నారులు కూడా ఉన్నారు. కాల్చి చంపేటప్పుడు వాళ్ళు మతాన్ని అడిగారు, ఎక్కడ నువ్వు హిందువా లేకపోతే కాదా అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ఖురాన్లో కొన్ని దీన్ని చదవాలని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మనం అన్ని పేపర్లలో చూస్తున్నాం. సో అంటే టార్గెట్ చేసి హిందువులు చంపారు అనేది కూడా చాలా స్పష్టంగా అక్కడ కనబడుతుంది. బట్ అక్కడ ఒక పోనీ దాన్ని అతను ఎవరైతే కనుక అక్కడ టూరిస్ట్ గైడ్ ఒక ముస్లిం అతను కూడా చనిపోయాడు, అతను అడ్డుపడ్డాడు యాక్చువల్గా. సో ఇటువంటి సంఘటనప్పుడు మనల్ని యాక్చువల్గా శత్రు దేశం వాళ్ళు కానీ లేదా మన శత్రువులు కానీ మనల్ని విడగొట్టాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే హిందూ ముస్లింగా మనలో ఒక భావోద్వేగాలు తీసుకురావాలని చెప్పేసి, మనలో ఆ డివిజన్ తీసుకురావాలని చెప్పి కూడా చూస్తుంటాం. మనం అందరం కూడా భారతీయులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మనంతా భారతదేశం ఇది. హిందువు అయినా ముస్లిం అయినా అందరూ మనవాళ్ళు. ఇక్కడ దేశాల్లో ప్రతివాడు మన దేశాన్ని సపోర్ట్ చేస్తూ ఇది ఉంటే కనుక అతను మనవాడే ఉంటాడు. వాళ్ళు ఎవరో రెచ్చగొడితే కనుక రెచ్చిపోకూడదు. సో అది మనల్ని మనం ఇట్లాంటి సంఘటనలు మనల్ని కన్సాలిడేట్ చేసేటట్టు ఉండాలి, కానీ డివైడ్ చేసేటటువంటి అంశాలుగా ఉండదు. ఎప్పుడైనా కానీ కూడా మనల్ని మనం గుర్తు చేసుకుంటే, ఎవరన్నా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నా కానీ కూడా వాళ్ళని మనం కన్విన్స్ చేస్తూ, లేదు అది కావాల్సింది అదే కావాలి, అవతలవాడికి మనల్ని విడగొట్టమే కావాలి. అందుకోసం మనం కూడా అందరం సంఘటితంగా మనం దేశ ఐక్యత మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా మన ప్రభుత్వాలకి మనం పూర్తి మద్దతు ఇచ్చి దీంట్లో ఎటువంటి దీనికైనా కానీ కూడా మన దేశ ప్రధాని గారికి, అట్లానే మన అందరికీ, మన రాష్ట్రాల్లో ప్రభుత్వాలకి అన్నిటి కూడా మనందరం కూడా మన సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా నిరంతరంగా మనం ఇస్తూ ఉండాలి. ఇంట్లో ఎక్కడ జీరో కాంప్రమైజ్ ఉంటుంది, ఎక్కడ టెర్రరిజం అనే దాన్ని చాలా రూత్లెస్గా, చాలా సీరియస్గా, చాలా రూత్లెస్గా హ్యాండిల్ చేసేటటువంటి మన భారత ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. సో దాంట్లో ఇటువంటి వాటిలన్నింటిలో కూడా మనందరం సిటిజన్స్గా మన సపోర్టు ఇస్తూ ఉండాలి, ఇద్దాము. ఇక ముందు కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ కూడా ఇప్పుడు చాలా డ్రాస్టిక్ స్టెప్స్ చూసాం. ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసి ఇంకా ఇతర అంశాలు, అంటే పాకిస్తాన్ సిటిజన్స్ వెనక్కి పర్సోనా నాన్ గ్రాటా కింద డిక్లేర్ చేసి వెనక్కి పంపించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంకా ఏ చర్యలు తీసుకున్నా కానీ కూడా మనందరం కూడా మద్దతు ఇవ్వాలి.
మొదలిస్తూ టెర్రరిజం అనే దాన్ని ఎటువంటి ఫామ్లో అయినా కానీ కూడా మనందరం కూడా దాన్ని ఖండించాలి. థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు సార్ గారు. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక కింద ఉన్నటువంటి సభ్యులకు నేను గౌరవ వందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు నాగేశ్వరరావు అండి. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకి అధ్యక్షుడిని. ఈ సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. భారతదేశం యొక్క గొప్పతనం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జరిగినటువంటి సంఘటనని ఒక సరైన రీతిలో విశ్లేషించుకుని మన గొప్పతనం ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, విశాలమైనటువంటి భారత మాత ముద్దు బిడ్డలు 142 కోట్ల మంది దాకా ఈ దేశంలో కలిసి మెలిసి బ్రతుకుతూ ఉంటే ఓర్చుకోలేని కొన్ని దేశాలు ఉండటం, ప్రక్కనే ఉన్నటువంటి మురుగునే ఉన్నటువంటి దేశం మన దేశంలో కల్లోలాల్ని సృష్టించాలనే ఉద్దేశంతో టెర్రరిస్టు ఆర్గనైజేషన్స్ని పెంచి పోషించి మన దేశంలోకి వదలటం, వాళ్ళు వచ్చి వాళ్ళ పేరు అడిగి మతం పేరు మీద ఎందుకు చంపారు అంటే, టెర్రరిస్ట్కి వాడికి మతము, కులము, ప్రాంతము ఇవి కాదు. వాడు కూడా ఆ పేదరికం నుంచి వచ్చి వాళ్ళ దగ్గర ఆహారం కోసమో డబ్బుల కోసమో, తర్వాత వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఇచ్చేటటువంటి మతోన్మాదాన్ని జీర్ణించుకుని ఒక చంపేటటువంటి ఉన్మాద స్థితికి వెళ్తున్నాడు టెర్రరిస్ట్ అనేవాడు. వాడు భారతదేశంలోకి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏం చెప్తే అది చేస్తాడు. అందుకే వాడి పేరు అడిగి మళ్ళీ లేడీస్ని చంపలేదు. చూడండి, లేడీస్ని ఎవరిని టచ్ చేయలేదు. అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకుంటే, నువ్వు హిందూస్ని జెంట్స్ని మాత్రమే చంపు. అందుకని వాళ్ళు హిందూస్ని అడిగి జెంట్స్ని మాత్రమే చంపి లేడీస్ని వదిలిపెట్టారు. కానీ నిజంగా మనం ప్రశంసించాల్సింది ఎవరంటే, అక్కడ ఒక లోకల్ కాశ్మీరీ ముస్లిం పేదవాడు ఆ గుర్రం ఏమంటే నడుచుకుంటూ వస్తాడు. వాడికి ఒక 500 ఎంతో కూలి గిట్టుబాటు అవుతుంది. గుర్రం కూడా వాడిది ఉండదు. మళ్ళీ అక్కడ ఈ దళారీ వ్యవస్థ 10 గుర్రాలు ఓనరు 2000 తీసుకుని 500 ఇస్తాడు. కానీ అటువంటి ఒక పేదవాడు కూడా ఒక మనిషిని ఇంకొక మనిషి చంపటం అనేది భరించలేక 3-4 AK-47 పట్టుకొని నిలబడిన టెర్రరిస్టులతో తిరగబడి ఒకటి చేతిలో తుపాకీ లాక్కుని వీరేసుకుంటూ పోరాడాడు. ప్రాణాలు అర్పించాడు. దేశభక్తి అంటే అది దేశభక్తి. మనం ఈ రోజున కలిసిమెలిసి ఉంటేనే భారతదేశం ప్రతిష్టంగా ఉంటుంది. వాళ్ళ యొక్క కుట్ర ఏదైతే మనల్ని విడగొట్టాలని, హిందూస్ కింద ముస్లిమ్స్ కింద రకరకాలుగా మతాల వారీగా విడగొట్టాలనే ప్లాన్ ఏదైతే ఉందో పొరుగు దేశంది, దాన్ని మనం డిఫీట్ చేయాలి. అంటే దాన్ని ఓడించాలి. వాడు చాలా డబ్బులు ఖర్చు పెట్టి టెర్రరిస్టులు తయారు చేసి ఇక్కడ ఇంత చేసినా కానీ ఈ ప్రజల సంయమనం పాటించి కలిసిమెలిసి ఉంటున్నారు అనే విషయం వాడికి అర్థమైతే ఇటువంటి ప్రయత్నాలు చేయండి ఇంకా ముందు ముందు. అలా కాకుండా మనమే సంయమనం పాటించకుండా మనల్ని మనమే రెచ్చగొట్టుకుంటుంది. కాబట్టి దాన్ని మనం డిఫీట్ చేయాలి. రెండవది, ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం, నిజమైనటువంటి దేశభక్తి ఏంటంటే, అక్కడ అంతమంది పర్యాటకులు ఉన్నారు. 27 మంది తప్పపడ్డారు. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఎమ్మడి వచ్చిన వాళ్ళు పర్యాటకులు అందరూ రిటర్న్ రావడానికి ఢిల్లీ కానీ చండీగఢ్ కానీ శ్రీనగర్ నుంచి ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ ఎక్కాల్సినప్పుడు